హల్లెలూయా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ప్రశాంతంగా నిద్రించి మేల్కొని ప్రభువును స్తుతిస్తున్నారా? రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హృదయాన్ని పాడు చేసే గుంటనకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా. మరి ఎవరైనా నిన్నటి దినాన మీ హృదయంలో ఉన్న గర్వాన్ని గుర్తించారా? మీ స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా దీన మనస్సు నాకు దయచేయని ప్రార్థించారా? విన్న వాక్యాన్ని హృదయానికి అనునయించుకుంటే ఖచ్చితంగా క్రీస్తు యేసును కలిగిన స్వభావాన్ని మనం కూడా పొందుకుంటాం. మనం ప్రభు బిడ్డలమైన తర్వాత ఆత్మానుసారులుగా ఉన్నాం కనుక శరీర కార్యాలకు చోటు ఇవ్వకూడదు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదివితే, శరీర కార్యములు ఏమనగా స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ 7 గొంటనక్కల్ని ఇక్కడ మనం చూడగలం. ఈ 7 విధములైన పాపాలను మనం ఇక్కడ చూడగలం. ఈరోజు 20వ వచనం చదువుతున్నాం, వినండి. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. కోపం, అసూయ మీకున్నాయా? అసలు అది ఏంటో తెలీదా? కోపం వస్తేనే మనిషినే కాదండి అంటుంటారు చాలామంది. మనిషివి కాబట్టే నీకు కోపం వస్తుంది. కోపాన్ని నీవు జయించలేకపోతున్నావు కాబట్టే నీవు శరీర కార్యాలకు చోటిస్తున్నావు. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ఎందుకు వస్తుంది కోపం? నీ అహాన్ని ఎవరైనా ముట్టితే, నేనెవరన్నా విమర్శిస్తే భలే కోపం వచ్చేస్తుంది కదా. చాలామందికి వెర్రి కోపం, పిచ్చి కోపం, ముక్కు మీదే ఉంటుందంట కోపం. ముక్కే కదా అన్నిటికంటే ముందుకు ప్రొజెక్ట్ అవుద్ది. అంటే ప్రతి దానికి కోపడేవారు ఉన్నారు. కోపం అనేది పాపమా అని అడుగుతారు. అవును, కోపము ఒక మనిషిని మృగంలా చేస్తుందండి. మీరు కోపంతో నిండినప్పుడు అరుస్తారు, కేకలేస్తారు, మీ ముఖం అంతా జీవరించుకుపోద్ది. ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే వెళ్ళి అద్దంలో చూసుకోండి, లేకపోతే ఎవరైనా తెచ్చి అద్దంలో మీ ముఖం చూపించమని చెప్పండి. వెంటనే నీ ముఖం నువ్వే చూసుకోలేక నవ్వేస్తావు, లేక కోపాన్ని గుర్తిస్తావు. ఒక వ్యక్తి ముఖం చిట్లించాలంటే 77 కండరాలు పనిచేయాలట. కోపంతో రెచ్చిపోయిన మనిషి ఒక 5 నిమిషాల్లో ఒక అరెకరం పొలం దున్నొచ్చినవాడు ఎంత ఎగ్జాస్ట్ అయిపోతాడో, ఎంత అలిసిపోతాడో అంత అలిసిపోతాడండి. కోపం అనేది పాప హృదయంలో ఉత్పత్తి అయ్యేటువంటి పాపం. అది స్వార్థంతో నిండినవాడు కోపిష్టిగా ఉంటాడు. నిన్న చెప్పాం కదా, గర్వముతో ఉన్నవాడు కోపిష్టిగా ఉంటాడు. కోపము పాపమే. కోపపడుడు కానీ పాపము చేయకుడి అన్నాడు ప్రభు. అంటే పాపం విషయంలో తప్ప మరి ఏ విషయంలో కోపపడకండి. అంతేకాదు, మీరు మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. కోపాన్ని మనసులో పెట్టి పడుకున్నారనుకోండి, అది పగ అయిపోద్ది, కక్ష అయిపోద్ది, అది ఊరిపోతుంది. ఎవరి మీద కోపం ఉంటే వెంటనే మీరు వారికి ఫోన్ చేసి క్షమించండి. ఎవరి మీదైనా నీ కోపం ఉంటే వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. లేకపోతే తన కోపమే తన శత్రువు అన్నట్టు మన కోపము ఎవరినో పాడు చేయటం సంగతి పక్కన పెట్టండి, నిన్నే పాడు చేస్తుంది. నువ్వు కోపపడేటప్పుడు నీ శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. నీ కడుపులో రసం ఓరుతుంది. ఆ రసం నీ పేగులే తినేస్తుంది. కాబట్టి కోపము నుండి నాకు విడుదల దయచేయి ప్రభువా అని ప్రార్థించటం మీరు నేర్చుకోండి. కొన్నిసార్లు అది
మన జీన్స్లో ఉంటుంది. మన పితరులు మనకి ఇచ్చినటువంటి వరం. వాడి తల్లిదండ్రులు కోపిష్ఠులు అయితే ఖచ్చితంగా నువ్వు కూడా కోపిష్ఠగా ఉండాలని ఏం లేదు. యేసు ప్రభు కృప వలన మనం మన తల్లిదండ్రులు ఇచ్చిన పాపాల నుంచి విడిపించబడి ప్రభు స్వరూపంలోనికి మారగలం. శాంతగుణం మనం పొందగలం. కోపిష్ఠైన మోషేని దేవుడు తాను చేతుల్లోకి తీసుకున్నప్పుడు మిక్కిలి సాత్వికుడిగా, మిక్కిలి శాంతపరుడిగా చేశాడు. మీ కోపం కొరకు పశ్చాత్తాపడండి. అదేదో పర్వాలేదులే, కోపంలో నోరు జారాను, కోపంలో బూతు మాటలు వస్తాయి, కోపంలో చెడ్డ మాటలు వస్తాయి, కోపంలో మనం తెలియకుండానే మనం ఎన్నో శాపనార్థాలు పెడుతుంటాం. ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా నీ బిడ్డలను నువ్వే శపించుకొని ఆ శాపాలకు వారి గురైనప్పుడు నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఏముందండి? ప్రేమ అనే ఫలం, శాంతం అనే ఫలం మనలో ఫలించకుండా కోపమని గుంటనక్కలు చేరి మన హృదయాన్ని పాడు చేస్తున్నాయి. అందుకే హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి బాగు చేసుకుందాం. ఈ కోపంతో పాటు వచ్చేది ఇంకోటి ఉందండి, అసూయ. అసూయ వల్ల కూడా కోపం వస్తుంది, కోపం వల్ల కూడా అసూయ వస్తుంది. అంటే వాళ్ళు బాగున్నారు, నేను బాగోలేదు. ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇతరుల గురించి మనం ఎక్కువగా వాళ్ళతో మనం పోటీ పడుతున్నప్పుడు ఆ అసూయ స్వభావం వస్తుంది. ఇతరులు మనల్ని మెచ్చుకుంటే మనం తట్టుకోలేము, ఇతరులు మనకంటే ఎక్కువ స్థాయికి వెళ్తే మనం ఓర్చుకోలేము. ఇది ఎంత నీచ స్వభావం అండి. ప్రభు ఇచ్చిన స్వభావం ఏంటంటే మనం ఇతరులను, నీ ఎదుటి వారిని మీకంటే యోగ్యులుగా ఇచ్చుకోవాలని దేవుడు మాకు సెలవిస్తుంది. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు అన్నటువంటి కయ్యూనికి ముందు కోపం వచ్చింది. నా అర్పణ ఎందుకు అంగీకరించలేదని కోపం వచ్చింది దేవుని మీద. వాడి అర్పణ ఎందుకు అంగీకరించాలి అని అసూయతో తన సొంత తమ్ముడిని చంపేసుకున్నాడు. వాళ్ళు ఎక్కడ చూసినా గొడవలు, హత్యలు, కక్షలు, భేదములు. ఈ కోపము, అసూయలనే గుంటనక్కలు నీ హృదయాన్ని ఏలకుండా కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టు. అసూయతో, స్వార్థంతో సొంత తమ్ముడిని చంపుకున్నాడు. సౌలుకి కోపం వచ్చింది దావీదు మీద, విషపు చూపు నిలిపాడట. వాడిని ఎందుకు అందరూ పొగుడుతున్నాడు? దావీదు 10,000 కొలది చంపాడు, నేను 1000 కొలదా, 1000 కొలదా? మొన్నమాటే పాడారు వారు. కానీ ఇతనికి పోల్చుకొని అసూయతో దావీదుని చంపాలని ఎంత స్థితికి దిగజారాడో. చివరికి ఆ కోపం తన మనసులో పెట్టుకొని, ఆ అసూయ ద్వేషములు తన మనసులో పెట్టుకొని చివరికి తన కత్తి మీద తాను పడి చావాల్సిన స్థితికి దిగజారిపోయాడు. అసూయ పరవద్దు. అసూయ పరులు, బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరోడు ఉందండి బైబిల్. నీవు ఇంకొకరి మీద అసూయ పడుతున్నప్పుడు అది నీకే హాని చేస్తుంది. ఈ కోపము, అసూయ అనే గుంటనక్కలు ప్రేమ, శాంతము, ఆత్మఫలం ఏమనగా అక్కడే ఉందో చూడండి. గలతీయులకు రాసిన పత్రికలు. మన జీవితాల్లో ఈ ఆత్మఫలమును ఫలించకుండా ఈ శరీర కార్యాలు మనల్ని పాడు చేస్తున్నాయి. 22వ వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. నీ జీవితంలో సంతోషాన్ని పాడు చేస్తుంది నీ అసూయపరుడు చూడండి, కోపంతో ఉన్నవాడు చూడండి, వాడు సంతోషంగా ఉండగలడా? నీ జీవితంలో మంచి ఫలాలు లేకుండా, నిన్ను ప్రేమమూర్తిగా, ప్రభువు బిడ్డగా నీవు కనబడకుండా పోవడానికి కారణం ఈ గుంటనక్కలు వచ్చి నీలోని ఆత్మఫలం ఫలించకుండా ఎప్పటికప్పుడు వాటిని రాలగొట్టేయటానికి గర్వము, కోపము, అసూయ అనే గుంటనక్కలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాయి. ఇవన్నీ పట్టుకో. కోపం వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడటం నేర్చుకోండి. కోపములో నీవు మాట్లాడిన మాటల కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. నీకెవరి మీదైనా కోపం ఉంటే వెంటనే సమాధానపడు. కోపమును మనసులో ఉంచుకుంటే నీ ఆధ్యాత్మిక జీవితము, నీ శరీరం కూడా పాడైపోతుందండి. నీ సమాధానాన్ని తినేస్తుంది.
మత్సరము, ఎముకలకు కుళ్ళు. అసూయపడేవాడు, ఎప్పుడు చూసిన వాళ్ళని చూసి ఓర్వలేని తనంతో ఉండేవాడు తన ఎముకలలో సత్తు లేనివాడిగా మారిపోతాడు. ఏది సాధించలేదు. పిచ్చోళ్ళగా అయిపోయాడండి సౌలు దావీదు మీద అసూయ పెట్టుకొని. ఎంత హీన స్థితికి దిగజారిపోయాడు. నీ అసూయ నిన్ను తినేస్తుంది. నీ కోపము నిన్ను పాడు చేస్తుంది. నీవు ప్రేమ కలిగిన వాడిగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని, నువ్వు శాంతము కలిగి ఉండాలని, ప్రభువులో నిలిచి ఫలించి మంచి ఆత్మఫలములు ఫలించే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తుంటే ఎప్పటికప్పుడు మనం ఫలించకుండా ఈ గుంటనక్కలు చేరి ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి చెరుపు చేయు గుంటనక్కలను పట్టుకోనండి. నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకపోవడానికి, ఆత్మ ఫలం ఫలించకపోవడానికి కారణం ఏంటి? నా కోపాన్ని నేను జయిస్తున్నానా? నా అసూయను జయించి ప్రేమతో నింపబడుతున్నానా అని మనం పరిశీలించుకోవాల్సి ఉండాలి. మన భక్తిని నమ్మాలంటే మన బ్రతుకులో అది కనపడాలంటే ఎలా కనపడుతుంది? ఆత్మఫలం నీలో ప్రేమ ఉంటే, నీలో సంతోషం ఉంటే, నువ్వు సమాధానంగా ఉంటే, నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉంటే, నువ్వు విశ్వాసంతో ఉంటే, నా దేవుడు ఎరుగుడు నేను ఎట్లున్నాను అన్నది గ్రహించి దేవుని మీద నీవు ఆధారపడిన వారిగా ఉంటే నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లకుండా ఉంటున్న వారిని పరిశీలించుకోనండి. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పాడు చేసే పాపములలాగా కనిపించకుండా, ఆ చిన్న కోపమే కదా, ఆ చిన్న అసూయ కదా, చిన్న అసూయ తలంపే కదా. అవునండి, ఆలోచనలోనే నీవు వాటిని చేయించాలి. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు తన మఠంలో ఉన్నప్పుడు, అంటే సేవకు తర్బీదవుతున్నప్పుడు, మఠాలు ఉండే ఆ రోజుల్లో, ఇప్పుడు బైబిల్ కాలేజీలు కాదు. అతనికి చాలా వస్త్రాలంటే చాలా ఇష్టం. ఒక బట్టల వ్యాపారస్తుడి కుమారుడు. అతనికి భయంకరమైన జబ్బు చేసి చాలా రోజులు మంచాల మీద పడ్డప్పుడు జబ్బులో నుంచి కోలుకున్నాక అస్థిపంజరంలా తయారయ్యాడు. సన్నగా పేల్లాగా అయిపోయాడు. తనకున్న విలువైన మంచి వస్త్రం, చాలా పెద్ద రోజులు పడకల్లో ఉన్నానని వస్త్రం వేసుకొని అద్దంలో చూసుకుంటే ఒక అస్థిపంజరానికి మంచి శాలువా కప్పితే అంత అందంగా ఉంటుంది. అప్పుడు అర్థమైంది దానికి, శరీరము కంటే, వస్త్రముల కంటే శరీరం ముఖ్యం కదా. శరీర కార్యాల కంటే అంతరంగ జీవితం ముఖ్యమని ప్రభు వైపు తిరిగి రక్షించబడ్డాడు. ఆ తర్వాత సేవకు సమర్పించుకొని అతడు సెయింట్ ఫ్రాన్సిస్, చదవండి పుస్తకాలు, మీరు పుస్తకం చదవండి ఆయన జీవితం. ఆ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకరోజు తన మఠంలో ఉన్న మరొక యవనస్తుడు ఓ మంచి వస్త్రం వేసుకుంటే, అంగీ వేసుకొని ఉంటే అది చూసి ఇది నేను వేసుకుంటే ఎంత బాగుంటుందో అనే ఒక అసూయ తలంపు వచ్చిందంట. పరిశుద్ధాత్ముడు వెంటనే అతను ఒప్పిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ వస్త్రం మీద నాకు అసూయ వచ్చింది, నీ మీద నాకు అసూయ వచ్చింది, నన్ను క్షమించు, ఆ చొక్కా నేను వేసుకోవాలనే ఆశ వచ్చింది, నన్ను క్షమించు అంటే, సరే క్షమించారు. అట్లా కాదు, నువ్వు నన్ను క్షమించారంటానికి నిరూపణగా అదిగో నా పీకు మీద కాలు పెట్టి, రే నీకు నా చొక్కా కావాలరా అసూయపురుడా అని తిట్టవా అని అడిగాడట. అయ్యో ఇంత చిన్నదానికి ఎందుకండి ఇంత అంటే, కాదు నా మనస్సాక్షులను దోషారోపణ చేస్తుందని అలా చేసే వరకు ఊరుకోలేదట. ఇతరుల అసూయలు, ఇతరుల భార్యను చూసి ఆ భార్య నా భార్య అయితే బాగుంటుంది, ఇతరుల బిడ్డలను చూసి ఆ బిడ్డలు నా బిడ్డలైతే బాగుంటుంది, ఇతరుల కారును చూసి ఆ కారు నాకుంటే బాగుంటుంది, వాళ్ళ మెడలో ఉన్న గొలుసును చూసి ఆ గొలుసు నేను వేసుకుంటేనా అనేదంతా అసూయండి. ఇవి చిన్నగా కనపడుతుంది. దాంతోనే సాతాను నీలో ప్రవేశించి నీ మనసును పాడు చేసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ గుంటనక్కలు పట్టుకో. అసూయ నాలో ఉందా, గర్వం నాలో ఉందా, కోపాన్ని నేను అదుపులో పెట్టుకోగలుగుతున్నానా లేదా అని దేవుని సందులో నిన్ను నీవే పరిశీలించుకో. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అనుదిన జీవితంలో మా భక్తిని మేము కనుబరుచున్నట్లు, మా ఆధ్యాత్మిక జీవితంలో
క్రీస్తు సారూప్యాన్ని చూపించినట్లు గర్వమునకు బదులుగా దీనులమై, కోపమునకు బదులుగా శాంత గుణము గల వారమై, అసూయకు బదులుగా ప్రేమ కలిగిన వారమై, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ ఆత్మ ఫలములు ఫలించు వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించమని మేము కోరుతున్నాం. మీరు అనేకులు పంపిస్తున్నారు, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతంగా మనకు సమాధానం ఇస్తాడు. మన జీవితంలో, మన హృదయంలో మనం జయించలేని ప్రతి పాపము కొరకు కూడా పశ్చాత్తాపంతో, విరిగిన హృదయంతో ప్రార్థిస్తే ప్రభువు తన ఆత్మతో మనల్ని నింపి పరిశుద్ధపరుచుకుంటాడు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. మరో ముఖ్యమైన విషయం, ఈరోజు కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని, మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మలమడుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. ఈ వివరాలు కావాలంటే కింద ఉన్నటువంటి QR కోడ్ స్కాన్ చేసుకోండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి. మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్ట్ 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి. కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.